వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బేసన్ పూరీలు తయారు చేస్తాము. దానికోసం నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1.5 కప్ గోధుమ పిండి. మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే హెల్తీగా ఉంటుంది మంచిగా అని గోధుమ పిండితో చేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలపాలి. ఈ విధంగా తడి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెడతాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని బేసన్ పూరీలోకి మసాలా తయారు చేస్తాము. స్టఫింగ్ పెట్టుకోవడానికి దీంట్లోకి జల్లించి తీసుకున్న శనగపిండి 1.5 కప్ తీసుకోవాలి. 1.5 కప్ శనగపిండి వేసుకుందాం. బౌల్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూసి వేసుకోవాలి. మనం పిండిలో కూడా సాల్ట్ వేసి కలిపినాం కదా, చూసి వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. పిండి 15 నిమిషాలు బాగా నానింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పిండిని. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసి పెట్టినాం కదా శనగపిండి, ఇది కూడా కొద్దిగా తీసుకుంటూ ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకుంటామో అంత తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. పొడి పిండి కానీ లేకపోతే ఆయిల్లో కానీ కొంచెం పిండి తడుపుకుంటూ కొద్దిగా చిన్నగా తాల్చుకోవాలి. ఈ రౌండ్ బాల్ లాగా చేసినాం కదా శనగపిండి, దీన్ని ఇలా స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇది మొత్తం మూసేయాలి. ఈ విధంగా చేసి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో కానీ పొడి పిండిలో కానీ అద్దుకుంటూ తాల్చుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. మరి సన్నగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. సన్నగా చేసి పెట్టుకుంటే మనకు 10 రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. ఇట్లా మామూలుగా లావుగా చేసుకుంటే ఒక 2 రోజుల వరకే ఉంటాయి నిల్వ. ఇంకోటి చేయడం చూపిస్తాను. ఈ విధంగా చేతి పైన కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేయడం రాని వాళ్ళు కొంచెం నూనె పెట్టుకొని కింద తాల్చుకోవచ్చు. అట్లా ఈ విధంగా చేసుకొని స్టఫింగ్ ఇలా పెట్టుకోవాలి. మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో ఇది శనగపిండి కూడా అంతే తీసుకోవాలి. మనం మసాలా మూసేసేయాలి. కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా తాల్చుకోవాలి. డీప్ ఫ్రై ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసుకుందాము. చక్కగా పొంగింది మసాలా పూరి. రెండు వైపులా చక్కగా కాలింది ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. మిగిలిన పిండి అంతా ఇదే విధంగా చేస్తాము. బేసన్ పూరీలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి
బేసన్ పూరీలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.